ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. గత నెల 4వ తారీఖున మా మేనకోడల దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుండగా 2 వీలర్ తను హిట్ చేశాడు. ఇంజురీ అయ్యింది. సర్జన్ కూడా రాజేష్ గారు అని చాలా బెస్ట్ డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఇక్కడికి తీసుకెళ్ళమంటే మేము ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇమీడియట్గా కేసును టేకప్ చేసి 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలని పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఆఫ్టర్ 24 అవర్స్ డాక్టర్ గారు మళ్ళీ ఎంఆర్ఐ చేసి సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుందండి అని చెప్తూ కేసు తాలూకు ఇది సర్జరీ చేయకపోతే ఏమిటి, చేసిన తర్వాత ఏమిటి డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్ గారు ఎంత ఇదంటే ఆ రోజు 1 గంట ఆ టైంలో స్టార్ట్ చేసి తెల్లారు సర్జరీకి దగ్గర 4.5 అవర్స్ టైం పెట్టిందండి. నైట్ అంతా ఉండి సర్జరీ చేసి కూడా మాకు మళ్ళీ ఆఫ్టర్ సర్జరీ మాకు డీటెయిల్ ఇది ఏం చేశారు అన్నది చెబుతూ బ్లడ్ క్లాట్స్ కానీ బ్లడ్ ఇది అంతా క్లీన్ చేసాము. ఇవి మేము విజువల్గా కూడా చూసాము అది వీడియోలో. చాలా బాగా చేశారు. రికవరీ అనేది డెఫినెట్గా అవుతుందన్న కాన్ఫిడెన్స్ మాలో బాగా పెరిగింది. ఇప్పుడు కండిషన్ ఏంటంటే పేషెంట్ కొన్ని చిన్న కమెంట్స్కి రెస్పాండ్ అవుతున్నారు, స్టేబుల్ కండిషన్లో ఉన్నారు. క్రిటికల్ దీంట్లోంచి మాకు మా లైఫ్ రిస్క్ నుంచి బయటపడ్డామన్న చాలా ఆనందం నాలో ఉందండి. మంచి సపోర్ట్ ఇచ్చి ఈవేళ మాకు మా అమ్మాయిని మా చేతుల్లో పెట్టగలిగినందుకు మేము డాక్టర్ రాజేష్ బాబు గారికి, మిగతా టీం అందరికీ మా ఫ్యామిలీ తరఫున మేము ఎల్లప్పుడూ లైఫ్ టైం మేము కృతజ్ఞులమై ఉంటామని